అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తే అడ్డుకుంటామని టీడీపీ నేతలు కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసులు తాడిపత్రిలో భారీగా మోహరించారు. పెద్దారెడ్డిని తాడిపత్రికి రావద్దని జిల్లా ఎస్పీ జగదీష్ కోరినట్లు సమాచారం. అయితే పెద్దారెడ్డి మాత్రం తాను తాడిపత్రికి వెళ్లి తీరుతానని పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరితే తిమ్మంపల్లిలోనే హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. తిమ్మంపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగదీష్ మనకు అందిస్తారు. జగదీష్. హరీష్, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో రానికుండా చేసి అంచనలు అడ్డుకుంటున్నట్టు గత కొన్ని రోజులుగా జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఖచ్చితంగా మీరు తాడిపత్రి వెళ్లాలంటూ ఆదేశించడంతో ఈ రోజు తిమ్మంపల్లి గ్రామం నుంచి తాడిపత్రి వెళ్ళడానికి తన అంచనాలతో సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు, అవసరం చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తే అక్కడ లా అండ్ ఆర్డర్ విషయం గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మీరు ఖచ్చితంగా వెళ్ళకూడదంటూ కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అటు తాడిపత్రిలో కూడా జేసీ అనుచరులంతా కూడా తాడిపత్రి జేసీ ప్రభాకర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి చేరుకుంటే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామంటూ కూడా టీడీపీ నాయకులు జేసీ అనుచరులు చెప్తున్న నేపథ్యంలో టీడీపీ జేసీ ఇంటి భారీగా చేరుకుంటున్న టీడీపీ నాయకులు జేసీ అనుచరులను అడిషనల్ ఎస్పీ రోహిత్ చౌదరి ఆధ్వర్యంలో అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పడితే ఖచ్చితంగా మీరు ఎవరు బయటకు రాకూడదు, గుంపులుగా ఉండకూడదు, 30 యాక్ట్ అమల్లో ఉంది, ఎవరు కూడా ఇక్కడ గొడవ చేయడానికి వీల్లేదంటూ కూడా అక్కడి నుంచి అందరినీ టీడీపీ నాయకులు జేసీ అనుచరులు అందరినీ కూడా జేసీ ఇంట్లోకి పంపించిన నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఏ టైంలో ఏం జరుగుతుందో అనే నేపథ్యంలో తాడిపత్రి పట్టణం అంతా కూడా పోలీసు వలయంలో ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే అటు జేసీ అంచెలు మాత్రం అడిషనల్ ఎస్పీ రోహిత్ చౌదరి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి జై జేసీ అంటూ అనుచరులు నినాదాలతో హోర్డించిన నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి అడుగు పెట్టనేమో, ఖచ్చితంగా అడ్డుకొని తిరుదామంటూ కూడా కరాఖండిగా చెప్తున్న నేపథ్యం టీడీపీ చెప్తున్నారు. గతంలో కూడా వచ్చిన నేపథ్యంలో ఇంటి వద్దకు వచ్చిన సాంక్షలతో ఒక్కసారిగా జేసీ అనుచరులు భారీగా అతని మీద దాడికి ప్రయత్నించారు. అప్పుడు పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ జరగకుండా అప్పుడే వెంటనే అక్కడ నుంచి కూడా పెద్దారెడ్డిని పోలీసులు అనంతపురికి పంపించేసిన నేపథ్యం. అలాగే ఈ రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా తాడిపత్రికి వెళ్తాను, మీరు సహకరించకపోతే నాకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఖచ్చితంగా మీరు పోలీసులు సహకరించి నేను తాడిపత్రికి పంపిస్తే పోతాను, లేకపోతే కోర్టులో విత్డ్రా చేసుకుంటాను అంటూ కూడా పెద్దారెడ్డి పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు అయితే కాదు రేపైనా పర్లేదు, నేను వెళ్ళడానికి మీరు దగ్గరుండి నేను సహకరించాలి, ప్రజాస్వామ్యంలో మనం ఎక్కడున్నామని కూడా పోలీసులు మీరు తెలుసుకోవాలని కూడా పోలీసులకు పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో ఏం జరుగుతుందా ఏమో అన్న భయోందాలను పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ జగదీష్. సార్